తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సర కాలంగా దాదాపుగా గ్రామ పంచాయతీ వ్యవస్థ, మండల వ్యవస్థ, అలాగే జిల్లా పరిషత్ వ్యవస్థ నేడు అధికారుల పాలనలో అధికార సారథ్యంలో నడుస్తారు. ఇప్పటికైనా ఎలక్షన్లు పెట్టడానికి, పంచాయతీరాజ్ సంస్థలకి ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పరిపాలనా వికేంద్రీకరణకి నమూనాలుగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ ఈ విధంగా ఉండడం, ఈ విధంగా ఐడియల్గా ఉండడం, ఈ యొక్క అధికారుల చేతుల్లో ఈ పరిపాలనను పెట్టడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధం. ప్రజాస్వామ్య పరిపాలన చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ ప్రజాస్వామ్య నిబంధనల ద్వారా ఎన్నిక కాబడిన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకి ఇది నిజంగా కూడా సరైన విధానం కాదు. తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించడానికి జరిగే ప్రక్రియ రకరకాలుగా మీరే కారణాలు వెతుక్కుంటూ వాయిదా వేయడం కంటే కూడా దీన్ని నిర్వహించడానికి ముందుకు రావాలన్నది ఈ యొక్క ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక భాగం. 73, 74 రాజ్యాంగ సవరణలకి అనుకూలంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ తప్పనిసరిగా వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. రిజర్వేషన్ల పేరుతో అది ఇది ఏదో ఒక వంకా సాకు పెట్టుకొని మీరు పంచాయతీ వ్యవస్థల్లో పంచాయతీ ఎన్నికల్లో మాత్రమే ఎప్పుడైనా సరే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ వాయిదా వేయడానికి ఇష్టపడుతున్నటువంటి ప్రభుత్వాలే మనం చూస్తూ ఉన్నాం. ఇది సరైన విధానం కాదు. ఇది సమర్థతకు కూడా ఇది చిహ్నం కాదు. నిజమైనది ఎన్నికలకి పోవాల్సినటువంటి ఈ యొక్క యుద్ధానికి సైనికుడు ఎంతైతే ఉత్సాహంగా పోతాడో, రాజకీయ పార్టీలు కానీ నాయకత్వం కానీ ఎన్నికలకి ఎప్పుడైనా సరే ముందుండాలనేది దానికి సిద్ధంగా ఉంటాము. దాంట్లో వాయిదాకి వెయ్యమన్న దాన్ని సిద్ధంగా ఉండాలి. విద్యార్థి చదువుకున్నవాడు ఎప్పుడు కూడా పరీక్ష త్వరగా రాసి పాస్ అవ్వాలనుకుంటారు. అలాగే ఎవరైతే పరీక్షలు వాయిదా కోరాలనుకునేవాళ్ళు తప్ప. ఇలాంటి ఈ పరిస్థితుల్ని మనం ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో తప్పనిసరిగా ఏదో ఒక రిజర్వేషన్ ప్రక్రియని ఈరోజు స్పష్టం చేశారు. దాంట్లో వాస్తవాలన్నింటినీ వాస్తవంగా భావించి వెంటనే ఎన్నికలు నిర్వహించడానికి ఈ యొక్క చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి నాయకత్వానికి, పంచాయతీరాజ్ మంత్రిగా సీతక్క యొక్క సామర్థ్యానికి ఇది చిహ్నంగా మేమందరం భావిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజాస్వామ్య విధానానికి, పరిపాలనా వికేంద్రీకరణకి చిరునామాలుగా ఉన్నటువంటి ఈ యొక్క పంచాయతీరాజ్ సంస్థకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. అధికారుల కబంధ హస్తాల్లో ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధిని మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు పంచాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ నేతృత్వంలో రాజకీయాలకి పాఠశాలలుగా ఉన్నటువంటి, ప్రాథమిక పాఠశాలలుగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థని, నాయకత్వాన్ని మీరు తొక్కివేయడానికి జరిగే ప్రయత్నంగా మేము భావిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామ స్థాయిలో స్థానిక సంస్థల యొక్క స్థానిక స్వపరిపాలన, స్థానిక ప్రభుత్వాల పాలన గ్రామాలకు అందించాలనేది మా యొక్క గ్రామ స్వరాజ్య సాధనా సమితి, నేషనల్ లోకల్ గవర్నమెంట్స్ ఛాంబర్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా వెంటనే ఈ ప్రక్రియ కోసం ఈ యొక్క విధానాన్ని, ఎన్నికల విధానానికి ముందుకు రావాలని, తప్పనిసరిగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలనేది మా డిమాండ్గా మేము భావిస్తూ ఉన్నాం.